హే గైస్, నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు టెక్ ముచ్చట్లు. ఏఐ, ఫ్యూచర్ టెక్, స్మార్ట్ గ్యాజెట్స్ అన్ని మన తెలుగులో. ఇప్పుడు ఐకు Z11 5G గురించి మాట్లాడుకుందాం. ఐకు అంటే మనకి గుర్తొచ్చేది స్పీడ్, గేమింగ్, పర్ఫార్మెన్స్. ఈ ఫోన్లో పెద్ద హైలైట్ ఏంటంటే బ్యాటరీ. లిస్టింగ్స్ ప్రకారం 9020 mAh బ్యాటరీ ఉండొచ్చని గట్టిగా టాక్ నడుస్తోంది. అది నిజంగా వస్తే రోజంతా ఫోన్ వాడే వాళ్ళకి ఛార్జింగ్ టెన్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. ప్రాసెసర్ వైపు స్నాప్డ్రాగన్ 7S Gen 4 అని లిస్టింగ్స్ లో ఉంది. అంటే పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫినిక్స్ GT 50 Pro గేమింగ్, పర్ఫార్మెన్స్ వైపు హైప్లో ఉంది. ఐకు Z11 5G పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్తో ట్యాక్లో ఉంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అధికారికంగా లాంచ్ అయ్యే వరకు స్పెక్స్, ధర ఫైనల్ కాదు. లాంచ్ తర్వాత ధర, కెమెరా క్వాలిటీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్, సర్వీస్ సపోర్ట్ ఇవన్నీ చూసి నిర్ణయం తీసుకోవడం మంచిది. 2026లో ఫోన్ల ట్రెండ్ క్లియర్ గా ఉంది. పెద్ద బ్యాటరీ, స్మూత్ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, మంచి పర్ఫార్మెన్స్. మీరు వెయిట్ చేస్తున్నది ఇన్ఫినిక్స్ GT 50 Pro కోసమా లేక ఐకు Z11 5G కోసమా? కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ అప్డేట్ లో కలుద్దాం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఎలాంటి ఫ్యూచర్ టెక్ అప్డేట్స్ కోసం